కూటమి ప్రభుత్వంలో పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ల వద్ద చేపట్టిన కోటి సంతకాల శాఖలో పాల్గొన్నారు. 3,000 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు. 5,000 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలకు బకాయి పడిందన్నారు. ఎక్కడ కూడా వైద్యం అనేటువంటిది పేదవాడికి ఆరోగ్యశ్రీ అందేటువంటి పరిస్థితులు లేవు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ వారికి అందించేటువంటి పరిస్థితులు లేవు. వ్యవసాయం యూరియా అందనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నిన్న మొన్న చూసాం, సైక్లోన్ వస్తే కనీసం దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు 4,500 ఎకరాలు శంకరం కానీ లేకపోతే మన డైట్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఆవలో కానీ పెద్ద ఎత్తున నీటికి ముంపుకు గురైతే పొలాలు ఎన్యూమరేషన్ చేసేటువంటి పరిస్థితులు లేవు.